వెల్కమ్ టు మై ఛానల్ రోజా కుట్టి అఫీషియల్. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. అదేంటంటే 20వ తారీఖు ఆదివారం మా బిల్డింగ్లో అయితే ఓనర్ వాళ్ళు బోనాలు చేస్తున్నారు. మేమైతే చేసుకోము బంజారా వాళ్ళు, కానీ తెలుగు వాళ్ళు చేసుకుంటారు కదా. అదే ఎలా చేస్తారు బోనం అని చెప్పి నేనైతే మీకు పూర్తి వీడియో పెట్టడం జరిగింది. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఒక లైక్ అయితే కొట్టండి. మీరు ఒక్క లైక్ కొడితే మరిన్ని మందికి అయితే బోనం ఎలా తయారు చేయాలో తెలియని వాళ్ళకైతే ఈ వీడియో అయితే షేర్ అవుతుంది. మీరైతే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో ఏంటి అనేది. ఇప్పుడు బోనం ఎలా తయారు చేస్తారో చెప్తానండి. ఆ వీడియో అయితే మిస్ అయిపోయింది, నేను ఇలా చెప్తా ఉంటాను, మీరైతే విని చేసుకోండి తెలియని వాళ్ళు. ఇప్పుడు అమ్మవారి బోనం ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. 2 కుండలు అయితే తీసుకోవాలి, ఒకటి చిన్నది ఒకటి పెద్దది తీసుకొని ఆ కుండలకైతే మనం పసుపు అది రాసుకుంటాం కదా. కుండలే ఎందుకు తీసుకుంటారు అమ్మవారికి అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. ఎందుకు తీసుకుంటారంటే కుండ అమ్మవారి కడుపు షేప్లో ఉంటుంది కాబట్టి చల్లగా ఉంటుంది అని చెప్పి అమ్మవారికి పూజ ప్రసాదం అందులో సమర్పిస్తారు. ఆ కుండలకి ఒక బాయిల్ తీసుకొని కొంచెం పెరుగు, కొంచెం ఆయిల్, తర్వాత కొంచెం పసుపు మూడింటిని మిక్స్ చేసి కుండలకైతే చుట్టూరా రాసుకోవాలి. అలా రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం పెట్టుకున్న బొట్లు కానీ అమ్మవారి ఫేస్ పెడతాం కదా కుంకుమతో, అది పోకుండా అందరు డ్యాన్స్ చేస్తూ ఉంటారు కదా, చేయి తగిలి మొత్తం పాడైపోతుంది కదా, పాడైపోకుండా ఇదైతే వాడతారన్నమాట. అది వాడిన తర్వాత పొడి పసుపు ఉంటుంది కదా, పొడి పసుపు కూడా మొత్తం చుట్టూరా చల్లుకొని అమ్మవారి విగ్రహము కుంకుమతో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకున్న తర్వాత పెద్ద బోనంలో కొంచెం మనం నైవేద్యం తయారు చేస్తాం కదా, నైవేద్యము, తర్వాత కొంచెం పెరుగు, కొంచెం బెల్లం, తర్వాత వేపాకు, తర్వాత కొంచెం కళ్ళు పోసి మనమైతే పెద్ద బోనం తయారు చేసుకోవాలి. వేపాకు యాంటీబయాటిక్ కదండి, అమ్మవారికి ఇష్టమైన ఆకు కదా, అందుకే వేపాకు వేస్తారు. చిన్న బోనంలో మనం కొంచెం పెరుగు, కొంచెం బెల్లము, వాటర్ వేసి తయారు చేసుకొని లాస్ట్లో దీపం పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత బోనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చి అయితే మనం ఇప్పుడు ఇంటి గుమ్మానికి అయితే దిష్టి తీయాలన్నమాట. గేట్ దగ్గర దిష్టి తీస్తున్నారు. ఇక్కడ తీసుకొని అయితే లోపలికి వెళ్ళిపోతారు. మొత్తం ఇంట్లో పూజ చేసిన తర్వాత ఆడవాళ్ళు కొబ్బరికాయలు కొట్టిన తర్వాత బయటికి వచ్చి అయితే బోనం తయారు చేసుకుంటారు ఓపికగా. అది దిష్టి తీసి తర్వాత కొంచెం పూజ చేసి కొబ్బరికాయలు కొట్టి లోపలికైతే వెళ్ళిపోతారన్నమాట. లోపల బోనం చేస్తాం కదా మనం, ఎక్కడైతే చేసామో అక్కడికైతే లోపలికి వెళ్ళిపోయి అక్కడ కూడా మనం అమ్మవారికి పూజ చేసుకోవాలన్నమాట. అది ఎలా చేస్తారు ఏంటి అని చెప్పి ఇక్కడ నేను చూపిస్తాను. ఇది నాకు అంత అనుభవం లేదండి, ఎందుకంటే బంజారా వాళ్ళు ఈ బోనం ఎత్తడం కానీ బోనం చేయడం కానీ నాకైతే తెలియదన్నమాట. మేమైతే అసలు ఎత్తుకోము. మాకు వేరే పండగలు అయితే ఉంటాయి. తీజ్ పండగ అని ఉంటుంది మాకు, తర్వాత డాటోడి పండగ అని ఉంటుంది. అది తర్వాత సంగతి, తర్వాత చెప్తాను మేము ఎందుకు ఎత్తుకోము ఏంటి అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అక్కడ దిష్టి ఇంటి ముందు అయిపోయిన తర్వాత ఇంట్లోకి వచ్చి బోనం ఎక్కడ తయారు చేస్తారో అక్కడైతే దిష్టి తీసుకొని తర్వాత అగరబత్తులు వెలిగించి తర్వాత కొబ్బరికాయలు కొట్టి కొంచెం కళ్ళు ఉంటుంది కదా, అమ్మవారికి కళ్ళు అంటే ఇష్టం కదా, కళ్ళు కూడా కొంచెం దార పోస్తారన్నమాట. ఇటు నుంచి అటు వరకు పోస్తారు. పోసుకొని తర్వాత ఇంట్లో యజమాని ఉంటారు కదా, బోనం ఇక్కడ పెట్టించే వాళ్ళు వచ్చి ఇక్కడ పూజ చేయాలన్నమాట. అది ఎవరంటే ఇప్పుడు మా ఓనర్ అంకుల్ ఉంటాడు కదా, ఆంటీ వాళ్ళ ఆయన వచ్చి ఇక్కడ పూజ చేస్తారు. తర్వాత ఇప్పుడు పూజారి ఎలా చేస్తున్నాడో కొబ్బరికాయలు కొట్టి తర్వాత అగరవత్తులు వెలిగించి తర్వాత కుంకుమలు వేసి నిమ్మకాయలు అలా చేస్తున్నాడు కదా, ఇప్పుడు అలానే ఓనర్ అంకుల్ కూడా వచ్చి చేయాలన్నమాట. ఇంట్లో యజమాని కాబట్టి వాళ్ళే పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు చేయాలన్నమాట. ఇలా చేసిన తర్వాత అయితే నెక్స్ట్ బోనం అయితే ఎత్తుకుంటారు. తర్వాత ఆడవాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఎత్తుకుంటారో వాళ్ళు కూడా కొంచెం కొంచెం కళ్ళు అయితే తాగడం జరుగుతుంది, తాగుతారంట. ఆంటీ అయితే చెప్పింది నాకు. ఇక్కడ వాళ్ళు పసుపు రాసుకున్నారు, ఆడవాళ్ళు ఎత్తుకునే వాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకోవాలి, ఎందుకంటే సాక్షాత్తు అమ్మవారిలానే కనిపించాలి కాబట్టి పెద్దగా బొట్టు అయితే పెట్టుకొని కాళ్ళకు పసుపు అయితే రాసుకుంటారు. మంచిగా సాంప్రదాయంగా కనిపించాలి, అమ్మవారి లెక్కనే ఉండాలని చెప్పి ఇక్కడ కొంతమంది ఫోటోలు అయితే దిగుతున్నారు. చూడండి, ఎత్తుకోవడానికైతే రెడీ అయిపోతున్నారు వీళ్ళు. నాకైతే చాలా సంతోషంగా ఉంది అండి, ఎందుకంటే నేను ఎప్పుడు ఇలా బోనం ఎత్తుకోవడం కానీ ఇక్కడ
తయారు చేయడం కానీ నాకైతే అస్సలే తెలియదు అన్నమాట. ఎందుకంటే మా దాంట్లో చేరు అన్న కదా, డాటోడి పండగ తర్వాత తీజ్ పండగ అయితే మా దాంట్లో చేస్తారన్నమాట బంజారాలో. అందుకే నాకు బోనం పండగ అంటే అంత అవగాహన లేదు. తర్వాత చేస్తారేమో, కొంచెం టైం ఆగి మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ వరకు బోనాలు ఆడతారేమో అనుకున్నాను. ఎందుకంటే మా తీజ్ పండగ డాటోడి పండగ ఈవినింగే చేస్తారు. అందుకే నేను అలా ఆడతారనుకొని నేను కొంచెం రెడీ అవ్వకుండానే వచ్చేసిన. చీర కట్టుకుందాం అనుకున్నానండి. నేను చీర కట్టుకొని నేను కూడా కొంచెం బోనాలు ఆడదాం అనుకున్నా కానీ చీర కట్టుకోలేకపోయాను. వీళ్ళు తొందరగా ఎత్తుతారని నాకైతే ఐడియా లేదు. ఆంటీ కూడా చెప్పలేదు మాకు. ఎందుకు చెప్పలేదంటే ఆమె కూడా కొంచెం బిజీలో ఉంటుంది కదండి. ఆమె అంటే ఇంట్లో వాళ్ళకే బోనాలు కదా, అందుకే వాళ్ళు కొంచెం బిజీగా ఉంటారు. చెప్పలేదు. మా ఆయనకు చెప్పిందంట డ్యూటీకి వెళ్ళేటప్పుడు, మీ ఆవిడ లేదా వీడియో తీస్తా అన్నది కదా, రమ్మని చెప్పు అని చెప్పిందంట. తర్వాత నేనే వచ్చేసాను చూసి, ఈరోజు బోనాలు ఉంటాయి కదా అని చెప్పి వీడియో తీయడానికి వచ్చాను. తర్వాత ఇక్కడ పూజారి ఉంటారు కదా, పూజారి ఏం చేస్తారంటే ఒక్కొక్క బోనం తీసుకొచ్చి, ఇప్పుడు ఎవరెవరైతే ఎత్తుకుంటారో వాళ్ళ నెత్తిపైన అయితే బోనం తీసుకొచ్చి అయితే పెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఒక్కొక్క బోనం అయితే తీసుకొచ్చి పెడుతున్నారు. ఈ పూజారి ఎవరంటే ఇక్కడ సాయిబాబా టెంపుల్ ఉంటుంది మా ఏరియాలోనే. సాయిబాబా టెంపుల్కి ఓనర్ అన్నమాట. అందుకే ఆయనని దిష్టి తీయడానికి పూజ చేయడానికి అయితే తీసుకొని వచ్చారు మా ఓనర్ వాళ్ళు. ఈయన తెలుసు అనుకుంటా. మా పాత షాప్ దగ్గర కూడా వీళ్ళు అన్నదానం చేసేవాళ్ళు. పక్కనే ఉంటుంది వీళ్ళ టెంపుల్ పక్కనే మాది పాత షాప్ ఉండేది, హోటల్ మా అమ్మ వాళ్ళది. అందుకే నాకు ఈ గుడి ఓనర్ అయితే నాకు తెలుసు అన్నమాట. మళ్ళీ ఒక ఆంటీ తెలుసు నాకు, శ్రీకాకుళం ఆంటీ. వీళ్ళ టెంపుల్లోనే మొత్తం ఉడిచి దేవుడి బట్టలు అయితే ఉతుకుతూ ఉంటుంది సాయిబాబా టెంపుల్లో. అందుకే నాకు ఈ అంకుల్ అయితే తెలుసు అన్నమాట. ఇక్కడ ఒక్కొక్క బోనం తెచ్చి వీళ్ళకైతే ఇస్తున్నాడు. ఆంటీ ఇప్పుడు మా ఓనర్ ఆంటీ ఉంది కదా, ఆమె ఫస్ట్ టైం ఎత్తుకుంది. చాలా భయపడుతుంది. ఎందుకంటే కింద పడిపోతుందేమో ఏమో అని చెప్పి చాలా టెన్షన్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇటు చివరి ఉంది కదా, ఆమె మా ఓనర్ ఆంటీ అన్నమాట. చూడండి ఇటు చివరి ఉంది కదా, ఆమె ఓనర్ ఆంటీ. చాలా టెన్షన్ కనిపిస్తుంది కదా ఫేస్లో. ఎందుకంటే కొత్తగా ఎత్తుకున్నా కింద పడిపోతుందేమో, బరువు అవుతుంది కదా, మళ్ళీ ఎక్కడ దించొద్దు అని చెప్పి కొంచెం టెన్షన్ పడుతుంది. అయినా పర్లేదు అని చెప్పి ఆమె ఓనర్ ఆంటీ వెనకాల నిల్చుంది కదా, ఆమె సీనియర్ అంట ఇక్కడ బోనం ఎత్తుకునే దాంట్లో. ప్రతి ఇయర్ వస్తుందంట. పోయిన సంవత్సరం ఓనర్ వాళ్ళు ఏం చేశారంటే ఏటపోతు కోసి అందరికీ భోజనాలు అయితే పెట్టారంట. కానీ ఈ సంవత్సరం అయితే వాళ్ళు మొక్కుకున్నారు కాబట్టి పోయిన సంవత్సరం ఏటపోతు కోసి రెంట్కున్న వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళకి పిలిచి అయితే భోజనాలు అయితే పెట్టారంట. కానీ ఈ సంవత్సరం మొక్కుకోలేదు కాబట్టి వాళ్ళు నార్మల్గా బోనం తయారు చేసి అమ్మవారికి సమర్పించి కోడిని అయితే కోసుకొని వస్తారు. ఇక్కడ ఒకటి చూపిస్తున్నాను చూడండి. గేట్ దగ్గర ఒక ఆంటీ ఉంది కదా, వైట్ చీర కట్టుకొని, ఆమెకైతే అమ్మవారు వచ్చేసింది అన్నమాట. కొంచెం డప్పుల సౌండ్ విని అమ్మవారు వచ్చే వాళ్ళకి తొందరగానే వచ్చేస్తుంది అమ్మవారు. అందుకే ఆమెకు వచ్చేసింది. చాలా గట్టిగా ఏడ్చేసింది ఆమె. అందుకే ఆమెను చూపిస్తున్నాను మీకు. చూడండి ఈ ఆంటీ సీనియర్ అన్నా కదా, ఈ ఆంటీనే. ఇక్కడ బోనం ఎత్తుకొని బయలుదేరే ముందు ఏం చేస్తారంటే అందరూ చుట్టుపక్కన వాళ్ళు బోనం ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటే ఒక్కొక్కళ్ళు వచ్చి బిందెలో నీళ్లు పోసి కొంచెం అందులో వేపాకు, అమ్మవారికి ఇష్టం అన్నా కదా, తర్వాత పసుపు నీళ్ళు వేపాకు పోసి కాళ్ళ దగ్గరకు అయితే పోస్తారు. ఎందుకంటే బోనం ఎత్తుకునే వాళ్ళు సాక్షాత్తు అమ్మవారే కదా, అమ్మవారి ప్రసాదం వెళ్తుంది కాబట్టి అందరూ మంచిగా భక్తితో మొక్కి వాటర్ అయితే వాళ్ళ కాళ్ళు కడుగుతారన్నమాట. అయితే మంచి జరుగుతుంది, అన్ని కోరికలు అయితే తీరుతుంది అన్నమాట. బోనాలు ఎందుకు చేస్తారంటే ఇక్కడ తెలంగాణలో బోనం అనేది చాలా స్పెషల్ అండి. బోనంకి అంటే బోనం ఎందుకు చేస్తారనేది చెప్తాను. తెలంగాణ బోనాలు అనేది ఎందుకు చేస్తారంటే ఇప్పుడు మనకు చాలా మందికి రోగాలు ఉంటాయి, కరోనా వైరస్ లాంటిది ఇలాంటివి రాకుండా, జ్వరాలు అలాంటివి రాకుండా మంచిగా ఆరోగ్యాలతో మంచిగా హ్యాపీగా జీవించాలి అని చెప్పి బోనం అయితే అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారండి. అందుకే బోనాలు అనేది చేస్తారు. తెలంగాణలో బోనాలు అనేది చాలా స్పెషల్ కదా. అవును, మీ సైడ్ బోనాలు ఆడారా లేదా, మీరు చేశారా లేదా, మీకు బోనం తయారు చేయడం వచ్చా రాదా, నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఇక్కడైతే చూడండి ఎంత మంచిగా డ్యాన్స్ చేస్తుందో, అమ్మవారి రూపంతోనే వేస్తున్నారు కదా, చాలా బాగుంది చూడ్డానికైతే కనువిందుగా ఉందన్నమాట. మీరు కూడా చూస్తారని చెప్పి నేనైతే పెట్టడం జరిగింది. ఇక్కడ బొట్టు అయితే పెట్టుకున్నాను నేను.
మా బోనాలు కాకపోయినా దేవుడు అందరికీ ఒకటే కదండి. అందరి దేవుళ్ళు అందరికీ భక్తే ఉంటుంది కదా, అందుకే నేను బొట్టు పెట్టుకున్నాను. మా దేవుడు కాదు అని ఏముండదు, అందరి దేవుళ్ళని నేను పూజిస్తాను. నాకు అందరి దేవుళ్ళ మీద భక్తి ఉంటుంది. నాకైతే కులాలు అలాంటి క్యాస్ట్ ఫీలింగ్ అయితే నాకు అస్సలే లేదు. అందరి దేవుళ్ళు నా దేవుళ్ళే అని అనుకుంటా. నేను భక్తితోనే మొక్కుతా అందరి దేవుళ్ళని. తర్వాత ఇలా వెళ్తూ ఉంటే అక్కడక్కడ ఆగి పూజారి ఏం చేస్తారంటే నిమ్మకాయలు కట్ చేసి వేస్తూ ఉంటారన్నమాట. వాళ్ళ పైనుంచి వాళ్ళేమో ఎంజాయ్గా హ్యాపీగా బోనం ఎత్తుకొని వాళ్ళైతే డ్యాన్స్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏరియా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ హైవే రోడ్ అయితే అంటే మెయిన్ రోడ్ అయితే మాకు ఎదురవుతుంది. ఇది మెయిన్ రోడే అన్నమాట. ఈరోజు ట్రాఫిక్ అంతగా లేదు, ఎందుకంటే ఈరోజు సండే కదా. సండే రోజు అండి 20వ తారీఖు మా సైడ్ జరుపుకుంటున్నాం మేము. 20వ తారీఖు ఆదివారం రోజు. ఈ వీడియో రేపు సోమవారం అయితే వచ్చేస్తుంది. మీరైతే మిస్ అవ్వకండి. వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు తెలియకపోయినా మీకోసం కష్టపడి తెలుసుకొని అయితే చేశాను వీడియో. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. బాయ్.